ఆ గొప్ప చరిత్ర ఏం చెప్పింది? గౌరవాన్ని ఇవ్వాలని చెప్పింది. గౌరవం ఎవరు ఇవ్వాలని చెప్పింది? ఒక శ్రీనివాస్ వచ్చాడు ఇక్కడికి, అఘోరా అని అన్నాడు. 2024లోనే ఆయన గారి యొక్క పురుషాంగాన్ని నేను పరమాత్ముడికి ఇచ్చేసాను అన్నాడు. చాలా మంచిది, చాలా ఆనందం. ఎందుకంటే ఒక కుల కోరిక ఒకలా ఉంటుంది, ఒక కులది ఇచ్చేసాడు. తర్వాత ఆయన గారు సాధన రీత్యా కేదార్నాథ్ వెళ్ళామన్నారు, అక్కడి నుంచి వచ్చారు. అది చాలా ఆనందమైనది, ఎందుకంటే సాధన ఎక్కడైనా చేయవచ్చును. ఇన్ని విషయ వివరణలో శ్రీనివాస్ వచ్చేసి మీరు మాట్లాడిన దాని ప్రకారంగా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంది, చాలా బాగుంది. చదువులు బీటెక్లు చేసి గొప్ప కుటుంబం, మంచి కుటుంబం. పుట్టడం డబ్బులున్న కుటుంబమే గొప్పది కాదు, సంస్కారం ఉన్న కుటుంబాలన్నీ గొప్ప కుటుంబాలు. అలా పెంచి వచ్చిన ఆ తల్లిదండ్రుల ప్రేమని కొంచెం దూరం చేసే పరిస్థితి ఏర్పడింది. వశీకరణ ద్వారా ఆ అమ్మాయి బయటికి రాలేదు. ఎందుకంటే వశీకరణ చేసేంత స్థితి, వశీకరణ చేసి ఒక అమ్మాయిని రప్పించేంత ఆలోచన ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర లేదు, మటుకి లేదు. మేము ఆ విషయంలో ఖచ్చితంగా నేను కూర్చొని ఉంటా, ఎక్కడికైతే ఎక్కడికి. ఎందుకంటే వశీకరణం చేసేసి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఇంత భారెడు జుట్టు ఉంది, నడుము దాకా వస్తుంది తీసేస్తే, దాన్ని పట్టుకొని ఇలా తింపుతూ 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 నిన్ను సీరియస్ గా చూస్తే ఇంకా వశీకరణమేనా? నాకు పిచ్చెక్కి కూడా చూడొచ్చుగా. నేను కొంచెం అవగాహనని అవతల వ్యక్తి కలిగించేలా అట్రాక్షన్ కోసం లేకపోతే అటెన్షన్ కూడా చూడొచ్చు కదా. ఒకటి వశీకరణ చెయ్యాలి అంటే వెలుగు పడకూడదు, అంటే వెలుగు లేని దగ్గర కూర్చొని చేస్తారు. అంటే వశీకరణ ఏంటంటే చెడుగు చేస్తారు కదమ్మా. వశీకరణ అనేది శాస్త్రంలో మంచిగా ఉపయోగించాలి, కానీ చెడుగు చేస్తూ కూర్చుంటారు చాలా మంది. ఇప్పుడు చెడుగు చేసే వాళ్ళందరూ సమాజంలో ఉంటారు, ముమ్మటికి ఉంటారు, సమాజంలో ఎక్కడో ఉంటారు. ఇప్పుడు ఆయనకి మీరే అన్నారు తాళి కట్టారు అని. తాళి కట్టినట్టు రుజువు అయితే ఇంతవరకు చూపించలేరు, మీడియాలో మాట మాత్రమే వచ్చింది. వాళ్ళ ఆయనకు కూడా కట్టారన్నారు, వాళ్ళ అన్నకి, అక్కడ కూడా రాలేదు రుజువు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఆయన చేసింది రీల్ ఏమో హాస్యంగా ఆ యొక్క సందర్భాన్ని క్రియేట్ చేయడానికి, అటెన్షన్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో పెడితే అది వైరల్ అవుతుంది కాబట్టి అదొక వ్యాపారమైన ఆలోచన అనుకోవచ్చు. ఎందుకంటే వైరల్ గా పోతే డబ్బులు రావచ్చు అని చెప్పేసి కోటి విద్యలు కూటి కోసమే. అది అబ్సల్యూట్లీ ఆయన చేసేది గొప్ప పనే. ఇటు వచ్చిన విషయం వల్ల ఏంటంటే ఆయనకి రిమార్క్ ఉంది కదా ఇక్కడ, అది వచ్చిన పెద్ద సమస్య. ఇప్పుడు ఆయన వచ్చి తాటి చెట్టు కింద నిలబడి నేను పాలు తాగినంటే వాడు నమ్మేటోడు లేడు, ఇదే వచ్చిన సమస్య. ఆ అమ్మాయి కూడా వచ్చి ఏం చెప్పింది, వశీకరణ ఆయన చేయలేదు, నన్ను ఎవరు వశీకరణ చేయలేరు గురువు గారు అని నాతో ఫోన్ లో మాట్లాడింది, ముమ్మాటికి ఒప్పుకుంది. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడానికి గల కారణం కూడా అదే. అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గాని వాళ్ళ అన్న గాని చెప్తున్నాయని అబద్ధాలు అంటారు. ముమ్మాటికి అబద్ధమేగా, వశీకరణ చేయడానికి అధికారం ఎవరిచ్చారమ్మా? ఇప్పుడు నాకు కూడా తాళి కట్టాడు అని అంత అబద్ధం ఆడాల్సిన అవసరం తాళి చూయించమంటున్నాముగా మా తల్లి. అమ్మా ఇప్పుడు తాళి చూయించడం ముఖ్యమైనది. నేను అప్పుడు మనం మాట్లాడేది కూడా తాళి కట్టాడు 100% నిజమే. తాళి కట్టే హక్కు ఏమున్నది ఆయనకి? తాళి ఎవరికి ఎవరు కడతారో తెలుసా అమ్మా? అదే అని భర్తలకి, అంటే ఆడబిడ్డ మగబిడ్డకి కడతది, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళకి కడతారు. తాళి అనే దానికి ఫుల్ నేమ్, విషయ వివరణ శాస్త్రంలో గొప్పగా రాస్తుంది. అంటే భార్యాభర్తల బంధం, 7 జన్మల బంధం, మాంగళ్య బంధం అని కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు శ్రీనివాస్ కి ఏ హక్కు ఉందని తాళి కట్టగలడు ఆ అమ్మాయి మీద? అమ్మలా మేము తల్లి కూతురులం అన్నాడు, మరి తల్లి శాస్త్రంలో అయితే ఎక్కడ తాళి కట్టలేదు కదమ్మా. కాబట్టి శ్రీనివాస్ కాదు చెప్తున్న విషయం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియవలసిన విషయం ఏంటంటే రుజువులు ఇంతవరకు ఎందుకు వదలలేరు అంటున్నాను నేను. ఇది పెద్ద సమస్య ఏర్పడింది అక్కడ. ఇప్పుడు తాళి కట్టారు, మరి తాళి చూపించచ్చుగా. మీ అన్నకు కూడా తాళి కట్టారు, ఏ మీ అన్న ఇంత చిన్నగా ఉన్నాడు, ఆ డబ్బాలో వేసుకొని తీసి మళ్ళీ కట్టి లోపల వేయడానికి, నువ్వు కూడా భార్య ఎత్తున్నావు. ఇక్కడ ప్రజల్లో కూడా ఏం సందిగ్ధం ఏర్పడుతుందంటే, ఇప్పుడు వాళ్ళ అన్న కూడా ఒక మగ మనిషి అయ్యుండి ఇటు శ్రీనివాస తాళి కట్టాడని చెప్తున్నాడు. అది ఎక్కడి సాంప్రదాయము, ఎందుకు ఇంత సాంప్రదాయాన్ని మట్టి కరిపిస్తున్నారు అనే కోణంలో కూడా ఇది సాంప్రదాయాన్ని మట్టి కరిపించారు అని అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. చేతిలో త్రిశూలం ఉంది, ఒక సాధకులకు ఉండాల్సింది ఇది ముఖ్యమైనది. ఇది ఆయుధాన్ని వాడతారో తెలుసా అమ్మా? దీనికి ఉన్న విషయం వివరణ కూడా ఏం తెలుసు అంటే, దీన్ని ఉపయోగించి అవతల వ్యక్తిని మార్చడానికి, అవతల వ్యక్తిని హతమార్చడానికి వాడరు ఆయుధాలు. ఇప్పుడు సరస్వతి మాత దగ్గర చూస్తే ఒక చిన్న కలం ఉంటది, ఆ కలం ఎంతమందిని మారుస్తుంది? యావత్ ప్రపంచాన్ని. అంటే అది ఆయుధం ఆమెకి. అంటే మంచికి ఉపయోగించి చదువుకున్న వాళ్ళు, సంస్కారం వచ్చిన వాళ్ళు ఆ ఆయుధంతో మారగలుగుతారు. ఇదొక విషయమా? మళ్ళీ తర్వాత మనం విష్ణు మహానీయుడి చేతిలో చూస్తే కొంచెం శంకు ఉంటుంది, తర్వాత కొన్ని వజ్ర వైడూర్యాలతో పొదిగిన కొన్ని ఆయన దగ్గర కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే నీ శరీర అందచందాల కోసం అని నువ్వు కొన్ని పనులు చేసి నీ సౌందర్యానికి లేకపోతే నీకు కావాల్సిన విషయ వివరణలు సేకరించడానికని ఆయన రుజువులు. అలా శివుడి దగ్గర ఇది ఎందుకు ఉంటుంది అంటే, ఆయన వచ్చేసి త్రికాల జ్ఞాని. ఆయన అంటే ఆయనకు ఏంటంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు. ఇప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవపడ్డారు. గొడవపడ్డప్పుడు వచ్చేసి తండ్రి
ఇద్దరు వైపులో ఒక వైపే మాట్లాడవచ్చు యాక్చువల్లీ కదమ్మా. సృష్టి గురించి వాళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు బ్రహ్మ విష్ణువు నువ్వు నేను గొప్ప అన్నప్పుడు పరమాత్ముడు వచ్చేసి మీరు నేను అనకుండా నేనే గొప్ప అని నిర్ణయం తీసుకోకుండా తండ్రి ఏం చేశాడు, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులము మనం ముగ్గురం కలవాలి, ఇదే స్థితి గతి లయ అని తండ్రి చెప్పిండు. ఒకవేళ పరమేశ్వరుడు నాకు బలం ఉంది కదా అని చెప్పేసేసి నీకు 4 తలల్లో ఒక తల తీసేసినా నేను గొప్పవాడిని, విష్ణువు నువ్వు అబద్ధాలాడినావు అని చెప్పేసి నువ్వు తక్కువ అని చెప్పేస్తే తండ్రి గొప్పవాడయ్యేవాడు. కానీ తండ్రి కలుపుకుపోయిండు కదమ్మా, అక్కడ ఎవరిని ఏం ఇబ్బంది పెట్టలేడు కదా, ఏదో ఆయుధం ఉపయోగించలేడు. కాబట్టి ఈ ఆయుధం ఏంటంటమ్మా, ఇది త్రికాల జ్ఞానానికి ఇది ఒక సూచిక. దీంతో అవతల వ్యక్తిని వేయడం కాదు, చంపేయడమో తలదీసేయడం కాదు, ఇది చేసే ప్రక్రియలన్నీ వేరు శాస్త్రంలో. దీన్ని ఏంటంటమ్మా మన దగ్గర త్రిశూల వ్యూహానికి ఉపయోగిస్తారు. త్రిశూల వ్యూహం ఏంటంటే మొదట సమాజాన్ని కాపాడాలి, తర్వాత ఇంటిని కాపాడిన తర్వాత పరమాత్ముడు ఉన్నాడు అనేది ఒక ఊహ కదా. ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర అంత నాలెడ్జ్ మీరు అన్నట్టుగానే వశీకరణ చేసి తాళి ఈమె గట్టి ఆయన గట్టి అన్ని కట్టేసేస్తే, ఒక వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉండి తాళి కట్టేస్తే ఈ లోకమంతా కళ్ళు మూసుకొని కూర్చుందా అమ్మ. వాళ్ళ అమ్మా నాన్నలు తాళి కట్టేశారు అని అంటే మీకు తెలుసా అమ్మా, అలా మాట్లాడినందుకు మనల్ని కొంతమంది విమర్శించినా చాలా మందికి తెలియాల్సిందని చెప్తున్నా. మామూలుగా పసుపు కొమ్మ కట్టిన ఒక స్త్రీ అక్కడికి తల ఆపేస్తుంది. ఇప్పుడు కొంతమంది పొగరుతో ఉన్నారని, కొంతమంది గతంలో నన్ను వాడేసుకున్నారని, కొంతమందిని నన్ను ఫైనాన్స్ చేసిన ఉంటారు కదా. అలాంటి వాళ్ళని కూడా కొన్ని సందర్భాలు ఎలా ఏర్పడతాయంటమ్మా, తక్కువ ఒక గుడిలోనో ఒక వీధిలోనో పంచాయతీలో కూడా ఒక చిన్న పసుపు కొమ్మ కట్టేస్తారు. ఆ పసుపు కొమ్మ కట్టేసినాక ఆ స్త్రీకి తీసే అధికారం ఈ శాస్త్రంలో ఇంతవరకు లేదు, తీయదు. తర్వాత గొడవలు అయితే పంచాయతీ ఆ వేరు విషయం. ఒక తాళి అంత అవలీలా కనబడుతుందా అమ్మ? స్త్రీ శక్తి అంతా ఏం చేస్తున్నది తాళి గురించి మాట్లాడేటప్పుడు? ఈ మహిళా మండలి అధ్యక్షులందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర ఉన్న హ్యూమన్ అనే దగ్గర ఉమెన్ ప్రొటెక్షన్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తాళి గురించి మాట్లాడే అర్హత ఆ స్థితిగతులకు వచ్చేస్తారు వాళ్ళు అంటే. అసలు ఇక్కడ పెళ్లికి సాంప్రదాయానికి విలువలేదా అమ్మ? ఎల్లూరి శ్రీనివాస్ వచ్చేసి తాళి కట్టేసిందంటే తాళి కట్టేసి సరే ఓకే తాళి కట్టేసావు, ఆ అమ్మాయి నీకు తాళి కట్టిన వివరణ చూయించేసి ఎందుకు కట్టేవని చెప్పేస్తే ఆ తల్లిదండ్రులు అంతా మొత్తుకోరు కదా. కాబట్టి అక్కడ అవాస్తవం జరుగుతుందన్న విషయం. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి నిన్న మొన్న ఏం చెప్పారంటమ్మా, మోసం చేశాడు. నిన్న వచ్చిన విషయం ఏంటంటే ఇంకా మేము నీళ్లు పోసేసుకుంటాం నెత్తి మీద, ఇంకా మాకు సంబంధం లేదు అని అన్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ తట్టుకోలేక 4 రోజులు వారం రోజుల తర్వాత మాట వదిలేరు. తల్లి రుజువు తల్లిదండ్రులు చేయాల్సినది చేసేసారు, బాధనో ప్రేమనో అన్ని చేశారు. ఒక వ్యక్తిని అన్నోన్ పర్సన్ ఇంట్లోకి తెచ్చుకున్నారు, నమ్మాడు, తీసుకెళ్ళాడు, మోసం చేశాడు అని ఇట్లా అంటున్నారు కదా. ఇక్కడ ఎల్లూరి శ్రీనివాస్ మోసం చేశాడు అని అనుకోవడమే మనందరం మోసపోతున్నాం. బాగా గమనించాల్సిన విషయం. సొసైటీ మనల్ని చాలా 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 తక్కువ ఆలోచన ఎక్కడ చేస్తుందంటమ్మా, వెల్ మెచ్యూర్ డిస్కషన్స్ కావట్లేవు యూట్యూబ్ లో. ద డిస్కషన్ ఈస్ గోయింగ్ బిట్వీన్ ద పీపుల్స్. కానీ సనాతన ధర్మం వచ్చేసినప్పుడు ఏం మాట్లాడాలంటే వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెన్. అయినా నేను రీల్ చేశాను అన్నాడు ఒక విషయం. రెండోది మేము హాస్యంగా అందరం కూర్చొని తాగాం తినాం అంత బాగుందని అన్నాడు రెండో విషయం. మూడో విషయం ఆ అమ్మాయి అంతలా ఆ అమ్మాయి వచ్చిందని చెప్పాడు, ఆ అమ్మాయి కూడా దానికి ఒప్పుకుంది. నాలుగో విషయం ఏంది, ఇంతవరకు బ్రేక్ చేయలేకపోయాం. వాళ్ళు వారం నుంచి మనం ఏం బ్రేక్ చేసాం, వాళ్ళిద్దరు బ్రేక్ చేసాము, ఎక్కడైనా జస్టిస్ కాకుండా ఆపాము. దెన్ వాట్ రైట్ మనకున్నది మాట్లాడడానికి? బ్రేక్ చేయలేని శక్తి మన దగ్గర లేనప్పుడు డిస్కషన్ చేసే శక్తి ఉండకూడదు. శ్రీనివాస్ ఇప్పుడు రాజస్థాన్ లో ఏదో త్రయంబకేశ్వర ఆలయం పోతున్నామని ఒక వీడియో రిలీజ్ చేశాడు, మార్నింగ్ నేను చూశాను. గుడికి వెళ్ళిపోయాడు, వచ్చాడు, అంత బాగానే ఉందిగా. విషయం మీరు ట్రిగ్గర్ ఎక్కడ చేస్తలేరంటే అమ్మ శ్రీనివాస్ తీసుకెళ్లాడు అన్న విషయం మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి వెళ్ళింది అన్న విషయం ఎందుకు మాట్లాడతలేరు? అమ్మాయి వెళ్ళింది స్వయంగా కూడా. ఎందుకంటే చాలా మీడియా ముఖంగా కూడా అమ్మాయి ఏమంటుంది, నా ఇష్ట ప్రకారమే వచ్చాను, అర్ధరాత్రి పూట నేను ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చాను, నన్ను ఎవరు తీసుకురాలేదు చెప్పింది ఆ అమ్మాయి. మీరు అన్న విషయం ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఇక్కడ మీరు మనం అడ్డుకునే హక్కు ఎక్కడుందంటమ్మా, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఉంది. అదే కదా. ఇప్పుడు ప్రేమ అనుకోండి, అవతల వ్యక్తి మగవాడు అనుకోండి, మీరు అన్నట్టుగా ఓకే ఆయన మగవాడు ఈవిడ ఆడది, 6 నెలలు సంసారం చేస్తే తెలుస్తుందిరా వాళ్ళకి. సిచ్యువేషన్ అది లేదు. ఆయననేమో సాధకుడు అంటాడు, సాధననేమో కారులో నుంచి పోతవడం చేత ఇవన్నీ కొన్ని గ్యారంటీడ్ వర్డ్స్ కావు. కార్లో పోకూడదు. ఒక దగ్గర గుడి ఉన్నదా, ఇది ఉన్నదా, అది ఉన్నదా అంటేనేమో ఓకే దెర్ ఇస్ అడ్రస్, ఒక ఐడెంటిఫికేషన్ ఉంది అని మాట్లాడొచ్చు అని అంటే, అలా లేకపోవడమే ఇప్పుడు గ్యారంటీ అనేది మన క్వశ్చన్. నేను మెయిన్ ట్రిగ్గర్ చేయడానికి కూడా శ్రీనివాస్ ఒకవేళ వింటే ఆయనకు కూడా చెప్తున్నాము, వింటారు ఖచ్చితంగా. శ్రీనివాస్ కి తెలవాల్సిన విషయం ఏంటంటే రక్షణ లేని కవచం ఇప్పుడు మనందరం ఉన్నాం. ఎలా రక్షణ లేని కవచం అయ్యామంటే అమ్మా,
పక్కనున్నోడే వెన్నుపోటు పొడుస్తాడు ఇక్కడ. ఖచ్చితంగా. అంతర్యుద్ధం రాజ్యాలకే మంచిది కాదు. నిన్నగాక మొన్న పాస్టర్ గారి విషయం చూసాం కదా. అవును. ఇప్పుడు హిందువులు, ముస్లింస్, ఆ తర్వాత క్రిస్టియన్స్ మధ్యలో ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది. అసలు న్యాయం జరుగుతుంది. ఇంతవరకు కాలేదు. ఏం జరిగింది అనే విషయం తెలియదు కానీ చాలా ఎత్తున మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు మనలో మనకి రక్షణ కోల్పోయినట్టుగా ఏంటంటే ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు చీడ పురుగు. ఒక రాయి వేసేస్తే అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అందరికీ సమస్య ఏర్పడిపోతుంది. అవును. ఇలాంటి విషయం ఏంటంటే శ్రీనివాస్ రాష్ట్రాలు దాటిపోతున్నాడు, రాత్రి ఎక్కడో ఉంటాడు, అర్ధరాత్రి పూట తెల్లారేసరికి ఇంకో రాష్ట్రంలో ఎక్కడో ఉంటాడు కదా. అమ్మాయి ఉండడం చేత ప్రమాదం. అదే ఎందుకంటే కదా. ఆకతాయిలు ఉండవచ్చు కదమ్మా. మరి ఇప్పుడు ఇది మెయిన్, రక్షించేంత ఇది శక్తి ఆయన దగ్గర ఉందంట. ఆయన రక్షించవచ్చునేమో. ఆ. ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన దగ్గర బ్రహ్మాస్త్రాలు కారణ ఉండవచ్చు. జన్ముడు అంటారా నిజంగా మీరు? స్వామి. ఇప్పుడు శ్రీనివాస్ కి బ్రహ్మాస్త్రం ఉన్నది అనుకుందాం నా చేతిలో. యా. బ్రహ్మాస్త్రం ఎవరి మీద ఉపయోగిస్తాడు? ధర్మం మీద ఉపయోగించాలి. అవును. ఇప్పుడు అధర్మంగా వచ్చి ఎగబడితే ఎవరి మీద ఉపయోగిస్తాడు అంటున్నా. మత్తు తాగొచ్చి బాగా తాగొస్తారు, 10 మంది 20 మంది ఎగబడతారు. ఎంతమందిని ఆపగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఆపలేడు కదమ్మా. ఆ అమ్మాయి చూడండి ప్రమాదం అక్కడే ఉంది. నేను అది కావద్దంటున్నా, దేవుడు పరమాత్ముడు దయ. ఎందుకంటే అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది. ఒకటి భవిష్యత్తు ఒకటి అమ్మా, ఎడ్యుకేషన్ చేసింది, తర్వాత మంచిగా ఉంది, అంత బాగుంది. ఆ అమ్మాయి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద వే వాళ్ళు పోయేది పర్ఫెక్ట్ వే కాదమ్మా. నేను దానికి వ్యతిరేకిస్తా. ఎందుకంటే ఒక దగ్గర ఆగు అన్న, నాతో ఫోన్ లో నేను చెప్పింది కూడా అదే, ఆగు నాయనా. ఒక దగ్గర నువ్వు ఆగితే నేను కలిసి నువ్వు కలిసి ప్రభుత్వాల్ని అడుక్కుందాం వెళ్ళి, ఒక 100 గజాలు 200 గజాలు మాకు స్థలం ఇవ్వండి స్వామి, మేము గుడి కట్టుకుంటామంటే ఆడ గూలపడు అన్న. అట్లా గూలపడితే నేను ముందుకు వస్తా, లేకపోతే సాధకులు వస్తారు, సాధులు వస్తారు, నువ్వు ఏ సాధన ఇచ్చుకుంటావో నీ ఇష్టం. ఆ సాధన వచ్చో రాదు భగవంతుడు తెలుసు కదా, ఇచ్చుకో నీకు అడ్రస్ ఉంటది అని అంటే నేను వచ్చి కలుస్తా స్వామి, నేను ఇప్పుడు కొన్ని జ్యోతిర్లింగాలన్నీ తిరిగేసి వస్తున్నాను అన్నాడు. కలుస్తానన్నాడు. ఆయన కలవకపోతే నేను కలుస్తా కదా. విషయం అది. శ్రీనివాస్ నా దగ్గర రాకపోవచ్చు. ఎందుకంటే స్వామి నేను ఈ మాట కూడా ఎందుకు అడిగానంటే, ఆయన ఇక్కడ ప్రత్యక్షమైన రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా కూడా స్టార్టింగ్ ఏమో నేను ఏమీ తినను, నాకు ఆహారం అనేది ఉండదు, పాలు తప్ప అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆహారం తింటూ వచ్చాడు. ఇంకొకటి నేను మొత్తము ఏమంటారు అఘోరి సాధన చేశా, అలాగే నాగసాధు సాధన చేసినవన్నీ నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నాడు. కానీ లోకం కోసం ఏమీ చేయలేదు, అక్కడ రుజువు అవుతుంది. అందరి మీద దాడి చేయడం మొదలెట్టాడు. అంటే ఓకే తన సెక్యూరిటీ కోసం కావచ్చు, కానీ ఇప్పుడు తీరా చూస్తే అన్ని రోజులు ఆ తల్లిదండ్రులు కూడా ఈయన ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడు మంచోడా చెడ్డోడా అని గమనించలేదు శ్రీనివాస్ని. గమనించకుండా ఈ రోజు వాళ్ళ అమ్మాయి తనతో వెళ్ళడం బట్టి కూడా, ఇంకొకటి ఆ అమ్మాయి 3 సంవత్సరాల క్రితం నుంచే నేను ఒక నాగసాధువుగా మారిపోవాలి అని దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. నాగసాధువులు అంటే ఆ అమ్మాయికి చెప్తున్నాము, మంచి ప్రశ్న తల్లి. అఘోరాలు నాగసాధువులు కావాలంటే కారణ జన్మలై పుట్టుండాలి. శివుడు పిచ్చోడు కాదు, 3 కన్నులు వేసుకొని కళ్ళు మూసుకోలేడు. ఆయన వచ్చేసేసమ్మా ఈజ్ ద ఎటర్నిటీ టు ది డివైన్ పవర్. అంటే 3వ కన్ను వంకర ఉంటది తండ్రిది, మీరు గమనించాలి. మనలాగా ఇలా ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. అంటే నువ్వు చూసే చూపు కంటే ఆయన భిన్నంగా చూడగలడు. నువ్వు ఉదాహరణకు ఒక వ్యూహం వేసావు అనుకో తల్లి, థర్స్డే ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎట్ 6 o'clock అంటే ఆయన థర్స్డే ఈవినింగ్ ఇప్పుడు చూడగలడు. నువ్వు థర్స్డే వరకు వెయిట్ చేయాలి. అంటే జ్ఞానాన్ని రుజువు చేయగలిగిన మహాజ్ఞాని ఆయన. అలాంటి జ్ఞాని నాగసాధువులు, అఘోరాలు, సాధ్వికులు, అఘోరిని ఇలా 14-13 అఖాడాలలో ఉన్నారు కదమ్మా. వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు తల్లి, వాళ్ళంతా కారణ జన్ములమ్మా. వాళ్ళు కళ్ళ నిప్పులు చెరుగుతూ ఆకలి కోసం ఎదురు చూస్తారమ్మా. భిక్షతోనే అన్నం తింటారు. వండుకొని తినడం చూసామా ఎక్కడన్నా? ఇంత కుంభమేళలో మీరు గమనించండి, అఘోరాలు వండుకున్నది కనబడదా? వాళ్ళు వండుకోరు అసలు, వాళ్ళ స్థితిగతే వేరు. అలాంటి ఒక బంధన అమ్మ. నేను నాగసాధువు కావాలి అనగానే శివుడు రామ్మ అని తీసుకొని కూర్చోబెట్టుకోడు ఒళ్ళో. నీ వంశ చరిత్ర చూస్తాడు, నీ యొక్క ఇలవెలుపుల కులదైవ ఆజ్ఞ చూస్తాడు. అంతకు మించి అంతఃకరణ శుద్ధిలో నీవు ధర్మం గురించి సమాజం గురించి ఉన్నావా లేదా అనేది చూస్తాడు. అందుకే వాళ్ళు రూపాయి తీసుకోరు. సాధువులు చాలా మందికి మొన్న మనం డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశాం మహాకుంభమేళలో. చాలా మంది రిజెక్ట్ చేశారు, కొట్టారు, తిట్టారు, కెమెరాలు పగలగొట్టారు. ఇవన్నీ ఎందుకు? ఇఫ్ దే ఆర్ నాట్, అంటే నేచర్ కి అగెనిస్ట్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేచర్ ని యాక్సెప్ట్ చేస్తున్నది. వీళ్ళు మీరన్నట్టుగా ఈ అమ్మాయి నేను సాధకురాలై పోయాను అన్నారు అనుకో అమ్మా, యాక్సెప్ట్ చేయడానికి ఎవరున్నారు అక్కడ? 15 అఖాడాలలో ఉన్న ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయాలి. ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయకపోతే ఉప ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయరు. నాకు అక్కడ రిజర్వేషన్స్ లేకపోతే ఎవరన్నా ఏమంటారు, మనం ఏమంటారమ్మా రికమెండేషన్స్ పంచేవు అక్కడ. ఎందుకు పంచేవంటే తల్లిదండ్రులని నీవు గెలిచావా గెలవలేదా అని నీ మొహం ఇలా చూడగానే చెప్తాడు. అంత జ్ఞానం ఉన్న వాళ్ళు కూర్చున్నారు అక్కడ. తల్లిదండ్రుల రోదనతో సాధన చేయగలవా? మహాజ్ఞాని మన దగ్గర శివుడి
తర్వాత మహాజ్ఞాని అని రుజువు చేయబడ్డ ఇంకొక దేవుడు ఎవరు తెలుసా అమ్మ? గణేశుడు. మహాభారత అంత పెద్ద సంపుటాన్ని రాశాడు కదా, అలా మహాజ్ఞాని అని ఎలా రుజువు చేయబడ్డాడు తెలుసా అమ్మ? తల్లిదండ్రుల చుట్టూ తిరిగినప్పుడు మహాజ్ఞాని అని దేవాది దేవతలే వచ్చేసి ఆయనకు ఆశీర్వాద బలం ఇచ్చారు. ఆయనకి ఎంతటి జ్ఞానం ఉంటే అమ్మ వినాయకుడికి మొదటి పూజ శివుడి కంటే ముందు అందిస్తాం మనం కదా. శివుడే ముల్లోకాధిపతి అయినప్పుడు మరి ఆయనకి ఎలా ఇస్తాం మనం? ఇంత శాస్త్రం ఉంది కదా మన దగ్గర. మరి అంతటి జ్ఞాని నీ ప్రాణాన్ని ఏ విధంగా స్వీకరించాలో తెలియదా అమ్మ? ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, దూరపు కొండలు నునుగుపు రాళ్ళు తల్లి. ఒకసారి దగ్గర పోతే కదా ఆ కాళ్ళకి ముళ్ళు, రాళ్ళు, రప్పలు, అక్కడ ఉన్న విష సర్పాలు. మానవ సమాజం చాలా 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 కొంచెం మితిమీరుతున్న సమాజం ఇది. చిన్న చిన్నవి మేము చూసాము. నిన్నగాక మొన్న కాల్, అంటే ఎస్టర్డే ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఆల్సో. నిన్న నేను భువనగిరి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఒక వ్యక్తి కాల్ చేశాడు. స్వామి, క్షణికావేశమో తెలియదు, మరి పంచాయతీో తెలియదు, కానీ ఒక తల్లి ముగ్గురిని చంపింది, ఒక తల్లి ఆత్మహత్యకు వచ్చింది అనేది బీరంగూడలో జరిగింది. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అంటే అక్కడ వీధిలో ఉన్న వాళ్ళు మనకు సంబంధించిన మంచి పరిచయస్తులు, అలా చేశారు స్వామి, సమాజం ఎలా పోతుందని ఒక బాధ. ఇప్పుడు దాన్ని ఇంకొక వ్యక్తి ఎలా చూస్తాడంటే, కొవ్వు ఎక్కువైపోయి చంపుకున్నది, పెంచుకోకపోతే ఏమవుతుంది, అనాథాశ్రంలో ఇవ్వచ్చు, ఇంకోళ్ళు చూస్తారు. ఇంకొకరు ఎలా చూస్తారంటే అంత కష్టం వచ్చిందో అని చూస్తారు కదమ్మా. ఇవంతా నీ చుట్టుపక్కలే ఉన్నారు. అవును, మరి ఈ సమాజంలో నువ్వు ఏం ఆన్సర్స్ ఇవ్వాలి? ఇప్పుడు ఒకళ్ళు ఏమంటారు, బాధ వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళకి పిల్లలు లేరు, అయ్యో చిన్న చిన్న పిల్లలు స్వామి అని ఏడుపు. కొంతమంది ఏం చేస్తారు, పెంచుకోకూడదు, ఎందుకు గనాలో, కన్నోడు ఎక్కడ పోయాడు, 10 నిమిషాల సుఖం కోసం అని ఈ వర్షన్స్ అని సొసైటీ. మరి ఈ అమ్మాయికి ఉన్న ప్రొటెక్షన్ ఏదంటే, ఇప్పుడు శ్రీనివాస్ అనుకుంటున్నాడు కదా, శ్రీనివాస్ ప్రొటెక్షన్ కాదు, ఈ అమ్మాయి ప్రొటెక్షన్ ఎక్కడో తెలుసా అమ్మ? మీడియా సహోదరులందరికీ కృతజ్ఞత చెప్పాల్సింది ఈ విషయమే. ఆవిడ ప్రొటెక్షన్ లో ఉన్నది ఇప్పుడు మీడియా వల్లనే. వెరీ సింపుల్ నాలెడ్జ్. ఒక్క రోజు మీడియా ఛానల్లో రాకుండా ఉంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా థ్రెటనింగ్ లకు వస్తుంది, ఒక ఇంకేదో ఏదో మొత్తానికి ఏదో టీవీలోకి వస్తుందమ్మా. ఇండైరెక్ట్ గా వాళ్ళు మనకి లొకేషన్ ట్రాపింగ్ లో ఇస్తున్నారు, అంటే అదొక వెల్ మెచ్యూర్ డిస్కషన్. శ్రీనివాస్ ని అక్కడ నేను యాక్సెప్ట్ చేస్తా. ఈ అమ్మాయికి కూడా వాడు ఆయన గారు శ్రీనివాస్ ఏం చేస్తారు, ఏదో విధంగా రక్షణ ఇచ్చాడు, అంటే వెరీ సింపుల్ వేలో పోతే. ఈ వర్షన్ ఏమవుతుందంటే అమ్మా, ఓహో ఒక దగ్గర ఉన్నదని సొసైటీకి తెలుస్తుంది. సడన్ గా రాత్రి మాయమయ్యారు అనుకోండి, ఇక్కడ ఏదో తెలిసిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అమ్మ, మీడియా ఛానల్ మీద మొట్టమొదట పెద్ద 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 దెబ్బ పడుతుంది. ఎలా అంటే, మీరేం చేశారు, లైవ్ ట్రాకింగ్, మీరు ఏం సాధించారు, శవం వెళ్ళిందాడ, మీరు ఎందుకు అని అంటారు కదమ్మా. మీడియా సోదరులు చెప్పేది ఏంటంటమ్మా, అసలు నవ్వు ఇప్పుడు పర్ఫెక్ట్ గేమ్ మొదలైందే. ఇప్పుడు ఆయన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి ఇన్ని రోజులు ఎక్కడ పోయినా ఎవడ అడగలేరు కదమ్మా. ఇప్పుడు నా ఎంబడి ఒక స్త్రీ ఉంది అనుకోండి అమ్మా, నన్ను ఫోకస్ చేయడం కంటే ఎక్కువ స్త్రీనే చేస్తారు కదా. ఇప్పుడు వచ్చిన విషయమే అది. శ్రీనివాస్ గెలవాల్సిన విషయం, ఆ అమ్మాయి గమనించాల్సిన విషయం, ప్రొటెక్షన్ లేదు. మీడియా ఛానల్లో ఉన్నంత వరకే శ్రీనివాస్ కొంచెం సెక్యూర్ గా తిరగాలమ్మా. తొందరగా ఆయన వచ్చి గుడి సాధన ఏదో వాళ్ళ అమ్మా నాన్నలకు సంబంధించిన విషయం స్వీకరించాలి. తల్లిదండ్రుల రోదనతో పని చేయగలమా? తల్లిదండ్రుల రోదన ఉంటే పని చేయగలమా అమ్మా? అసలు కుదరదు కదా. అసలు ఆ అమ్మాయి బయటికి రావడానికి నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల తప్పే అంటారా? వాళ్ళ తల్లిదండ్రులు తప్పు అని అనకుండా మూడో వ్యక్తిని ఎలా రానిచ్చారు అనాలి. 100% రాణిస్తారమ్మా. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఇష్టపడ్డాడు అనుకుందాం, మన చుట్టాల వ్యక్తి అనుకుందాం, మనం అలాంటి వాళ్ళని రానియం. ఇప్పుడు ఈయన దగ్గర ఏం శక్తులు ఉన్నాయని వాళ్ళు రప్పించారు. ఖచ్చితంగా అఘోరి అని చెప్పేసి నమ్మారు కదా. నమ్మి ఆయన ఏమన్నాడు, నేను సకలం చేసిన అంటున్నాడు కదా. మరి ఆయన చేసిన అంటున్నాడు, మంచి చేసిన అంటున్నాడు, నేను మంత్రం చేసిన తంత్రం చేసిన అంటున్నాడు. నిజంగా ఆయన దగ్గర మంత్రం తంత్రం నిజంగా అఘోరి సాధన చేసిన వాళ్ళు ఇలాంటి మంత్రతంత్రాలు చేస్తారంటారా? మంత్రం అనేది ఏంటంటే అమ్మా, మీరన్న దైవాధీనమైన స్థితి అది. క్షుద్ర పూజలు, క్షుద్ర ఫలాలు, లేకపోతే శ్మశానంలో కూర్చొని ఈ కోడిని కోసిన, నల్ల కోడిని కోసిన, ఇటువైపు అటువైపు నేను కొన్ని వస్తువులన్నీ పెట్టినా అంటే, అన్ని వెపన్స్ తీసుకొని వెళ్తున్నాడు అని అంటే కొంచెం సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు అని అర్థం. ఆయననైనా కాపాడుకోవడం ధర్మమే. ఇప్పుడు నా నడుము కూడా 2 ఆయుధాలు ఉన్నాయి, అంత మాత్రాన నేను ఎవరికో భయపడి తీసుకోపోవడం కాదు, నా సాధనలో నా లక్ష్యం. ఇప్పుడు మా గురువుల నుంచి వచ్చిన పరంపరలు ఏంటంటమ్మా, నా నడుముకు పాశం ఉంటది. మీరు ఏ గురువునైనా గమనించండి, ఎక్కడ 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 మీరు ఎక్కడైనా మొత్తం అఘోరాలందరినీ గమనించి చూడండి. నేను ఇంతవరకు ఏ ఛానల్లో చెప్పలేదు, నా నడుముకు పాశం ఉంటది, ఇంకా ఎవరి నడుముకు లేదు పాశం. ఎందుకంటే మేమేం చేసాము, ఆ స్థితి మాకెందుకు వచ్చింది. ఒక పరమాత్ముడు ఏం చెప్తాడంటే అమ్మా, అంటే మీడియా ముఖంగా తెలవాలని గొప్పగా చెప్పట్లేదు, ఒక్కొక్క వస్తువు పరమాత్ముడు దొరికేలాగా వదులుతాడంట. మీకు తెలుసా, ఇది శాసనాల్లో రాసి ఉంది. అంటే ఒక ముత్యం
పోతూ ఓకే. పోతూ ఒకళ్ళు దొరుకుతుంది, ఒక పోతూ పోతూ ఇంకొక ఓకే. వ్యక్తికి పగడం, అవును. పోతూ పోతూ ఇంకొకళ్ళకి ఒక చిన్న వజ్రం, ఉమ్, పోతూ 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 ఉన్న వాళ్ళు కలశం, అవును. పోతూ పోతూ ఉన్న వాళ్ళకి త్రిశూలం. ఇట్లా మన ఓకే. శాసనాల్లో సాధువులందరికీ దొరుకుతాయి. ఓకే. ఇట్లా కొన్ని ఉన్నాయి మన దగ్గర. ఇవి మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు. ఒక గురువు కూడా ఉన్నారు, మన ఛానల్లో కూడా చెప్పారు. నేను ఒక దగ్గర కూర్చున్నప్పుడు, నేను సాధన చేసేసి కూర్చున్న ఆ హిమాలయ ప్రాంతంలో ఉమ్, నాకు శివపాశం దొరికింది అన్నాడు ఆయన. శివపాశం దొరికింది. ఆ. నేను ఆ గురువు పేరు చెప్పకూడదు, ఓకే 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 ఎందుకంటే ఓకే. అధర్మం అవుతుంది అది. అంటే ఆయన విన్నాం స్వామి. అది అలా ఎందుకు దొరుకుతుంది అంటే ఆ, ఆ అర్హతకి రివార్డ్ ఫ్రమ్ ది గాడ్, అంటే yes. ఆయన ఇస్తాడు మీకు. ఉమ్. ఇప్పుడు నేను కొమరవెల్లి మల్లన్నకి వెళ్ళా మన గుడిలో. నేను ఈ జుట్టు ఒక చూసాడు స్టోరీ అతను. కూడా విన్నాను స్వామి. విన్నారుగా? ఇది, విన్నాను. ఎందుకంటే అంటే చాలా మంది ఉంటది అది. ఆ ఇప్పుడు మల్లన్న గుడిలోకి నేను వెళ్ళా అమ్మా. నేను ఏంటంటే ఏ గుడిలో కూడా విఐపి దర్శనాల కోసం ఏం పోను, లైన్ లోనే పోతాను. నేను పిల్లల్ని తీసుకొని వెళ్తాను, కుటుంబంతో పాటు వెళ్తాను కాబట్టి అందరితో పాటు వెళ్తాను. మా వాళ్ళు అడుగుతా ఉంటారు, నువ్వు పోయి అడిగితే మనం వెళ్ళిపోవచ్చు అంటే, అలా వెళ్ళిపోతే దేవుడు ప్రశాంతంగా కనబడతాడు, కానీ మనశ్శాంతి ఉండదుగా. అవును. నా తండ్రిని చూడాలంటే మొక్కలు నవ్వాలి, కాళ్ళు నవ్వాలి, ఆ తర్వాత కళ్ళు ఇట్లా తీస్తే అప్పుడు ఆయన కనబడతాడు. తర్వాత స్వామి దర్శనం అయినప్పుడు ఇవన్నీ మర్చిపోవాలి. అలా ఉంటది కదా. అలా నన్ను కొమరవెల్లి మనల్ని ఏం చేశారట అమ్మ, ఆ లైన్ లో నన్ను చూసిరు. ఆ, శివరుద్ర సాధువు లైన్ లో ఉన్నాడు, ఆ మధ్యలో అంటే పురోహితులు 4 ఉరికొచ్చారమ్మ దెబ్బ దెబ్బ. కొమరవెల్లి తను చాలా స్పీడ్ గా వచ్చి అందరిని జరుపుతూ జరుపుతూ రివర్స్ లైన్ లో వచ్చేసి నన్ను తీసుకెళ్లారు. ఎవరో ఉన్నారు, ఏం స్వామి మీరు అది అని అంటే, వస్తున్నాం కదా కొద్ది దూరంగా ఉందంటే, లేదు లేదు మీరు రండి అని చెప్పి చేతులు ఇలా పట్టుకొని తీసుకెళ్లారు. ఎవరెవరు ఉన్నారు అంటే, పిల్లలతో పాటు అందరితో పాటు ఉన్నాం అంటే, అందరినీ అంటే అలౌ చేయలేం, క్రౌడ్ ఇబ్బంది అవుతుంది, మీరు అమ్మ ఇద్దరు రండి అని అంటే నా భార్యను తీసుకొని వెళ్ళాను. లోపలికి తీసుకెళ్లిపోయాడు గర్భగుడిలోకి. తీసుకెళ్ళిపోయి తండ్రి మెడలో ఉన్న పూలదండ తీసి నా మెడలో వేసి, ఆయన ఇమ్మీడియట్లీ హారతి బట్టి ఒక 4 మంత్ర ఉచ్చారణలు చేసి బొట్టు పెట్టి ఒక శాలువ ఇలాంటిది మనం గౌరవార్థం కప్తాం కదా, అది మా ఇద్దరికి కప్పినప్పుడమ్మా ఒకసారి ఆ గుడి ప్రాంతం అంతా హరహర మహాదేవ్ అని గట్టిగా అన్నప్పుడు అసలైన విజయం చాలా బలంగా అనిపించింది. yes. ఇలా కొన్ని మన దగ్గర చెప్పకుండా వచ్చే విషయాలు ఆ రోజు వచ్చింది పరమాత్ముడికి తెలుసు. అవును. ఇప్పుడంటే అంతకు ముందుకు నేను కొన్ని పోరాటాల విషయంలో న్యాయం గురించి గుడి గురించి తిరుగుతున్నప్పుడు ఆ బూస్ట్ ఎలా అనిపించిందంటే, అప్పుడమ్మా సనాతన ధర్మం అంటే ఇది, నీ గుర్తింపు అవసరం లేదు తల్లి, పరమాత్ముడు Yes. తెలుసు నేను ఎక్కడ గుర్తించాలనేది. Yes. ఇదే కదా, ఇప్పుడు మనం ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అని ఎవరిని శ్రీనివాస్ అనట్లేదు, అది ఫీల్ కాగల. ఇప్పుడు ఇలా ఉండే విషయం మనకు అవసరం లేదు. డైరెక్ట్ గానే అనేసా స్వామి, ఆయన ముందే కూర్చోబెట్టుకుని అనేసాను. ఫీల్ అయిపోవద్దు, నిన్ను అనలేదు ఆయన. ఇప్పుడు అట్లా పాశం అనేది మా చేతికి వచ్చింది అని అంటే, ఒక ఆయుధం అనేది పరమాత్ముడు ఇస్తాడు. నేను ఈ పాశాన్ని ఉపయోగించేది ఏంటంటే, మరణగండం ఉన్న వాళ్ళకి పరమాత్ముడి ఆజ్ఞతో ఇస్తాను. ఇది మా కళలో కనబడి 8 సంవత్సరాల క్రితం నేను అడుగుదాం అనుకున్నాను స్వామి, మీరే చెప్పారంటే అడగొచ్చా లేదా అని అడుగుదాం అనుకున్నాను. చాలా మంది అడిగారు. మరి అందుకే ఈ పాశం శక్తి ఎలా ఉంటుంది అని పాశం అడుగుదాం ఏంటంటే, అనుకున్నాను. శివపాశానికి ఉన్న విలువ ఏంటంటే మరణగండాన్ని ఆపగలరు. యమపాశాన్ని అడ్డుకునే ఒకే ఒక్క పాశం శివపాశం. కాబట్టి శివపాశాన్ని నేను ఎప్పుడూ కూడా అంటే, కొంతమంది నా మీద చెడు వచ్చారు, కొంతమంది ఆ మధ్య నా మీద కాంట్రవర్సీ వచ్చారు. మొన్న కూడా అయింది స్వామి, అది అడుగుదామని అనుకుంటున్నాను. మరి పోలీస్ స్టేషన్ కూడా చాలా మంది వెళ్ళారు, ఎందుకంటే మీ మీద ఇంకా దండయాత్రకే వచ్చారని కూడా తెలుసు. ఆ రోజు వచ్చారు. మరి మాకు ఒంటి మీదకి దేవుడు వస్తాడు, ఇలా దేవుడు రాడు ఎవరికని చెప్పేసి ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి కూడా మరి మీ మీద ఎలిగేషన్స్ వచ్చాయి. ధర్మమే కదమ్మా. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళందరినీ నేను మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడని వచ్చారు. కానీ వాళ్ళు నా మనోభావాలు ఎక్కడంటే, మా అమ్మని కులాన్ని సంబోధించి మాట్లాడడం. నేను వాళ్ళందరి పైన కేసు పెట్టలే. నేను వాళ్ళు పెట్టిన కేసు ఏంటంటే, నన్ను అమ్మతో పాటు కులంతో పాటు తిట్టిండన్న వర్డ్ మీద కేసు పెట్టా. అంత బలహీనుని కాదు నేను. ఒకళ్ళు వచ్చేసి మామి చెప్పగానే దాని మీద కేసు పెట్టి పరిగెత్తడానికి నేను పెట్టింది న్యాయబద్ధం. ఎందుకంటే నేను కాంట్రవర్సీ ఇచ్చినప్పుడు నువ్వు కూడా కాంట్రవర్సీ ఇవ్వచ్చు. సాధువు గారు చెప్పింది తప్పు, ఈయన గారు ఇలా చెప్పొచ్చు అని చెప్పడంలోనే మన ఇద్దరి గౌరవం ఉంటది. ఇప్పుడు చూడండి, మీరు వచ్చారు నేను వచ్చారు, మీరు వచ్చారు నేను అంటే సమాజం అంతా చెడుగా తీసుకుంటది. ఇప్పుడు మన భక్తులు మనకుంటారు. ఇప్పుడు ఎవరు భక్తులు ఏ సాధకుడికైనమ్మా, నువ్వు 100 చెప్పు 200 చెప్పు, ఎవరు భక్తులు వాళ్ళకి ఉంటారు తల్లి. కాబట్టి విషయ వివరణ ఏంటంటమ్మా, ధర్మాన్ని కాపాడాలి అన్నప్పుడు అంత సులభంగా కాపాడని కదా. అది ఎన్ని రాళ్ళు దాటాలమ్మా, అడుగడుగున దాటాలి. ఆ రాళ్ళు, ఆ కాళ్ళు. అయితే ఆ రోజు కూడా అనుకున్నాను స్వామి, క్వశ్చన్ నిజంగా అడుగుదాము స్వామిని అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నిజంగా ఒంటి మీదకి ఎవరొంటి మీదకి దేవుడు రాడంటారా? వాస్తవం అలా ఉండదు. శివపాశం అనే విషయం ఇప్పుడే చెప్పాము కాబట్టి, త్రికాల జ్ఞాని యొక్క మహాజ్ఞానం గురించి చెప్పాము కాబట్టి, ఒంటి మీదకి దేవుడు వస్తే మరి దేవుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను అడిగిన ప్రశ్నలు మిమ్మల్ని కాదు, కొందరు వ్యక్తులు నిజంగా భక్తితో దైవాధీనంతో ఎన్నో పనులు చేస్తారమ్మా. అది గౌరవార్థమైనది. ఒక సంఘాలను ఉద్దేశించి కాదు.
సౌందర్య వయసు 18 సంవత్సరాలమ్మా. స్టూడియోలో వచ్చేసి సిగము వేసింది ఆ అమ్మాయి. అవును, అసలు వాల్యూ ఉంటుందా అమ్మ దేవుడికి? అది కరెక్ట్ కాదు కూడా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేస్తా. ఉమ్, అదే సౌందర్యకి 60 ఏళ్ళు వచ్చాయి, సేమ్ స్టూడియోలో వచ్చి సిగం మోగింది, వాల్యూ వస్తుందా? రాదు కదా. ఎందుకు వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్, అదే 60 సంవత్సరాల సౌందర్య ఉమ్, ఎల్లమ్మ తల్లిని పండగ చేసేటప్పుడు, తర్వాత ఎల్లమ్మ తల్లి యొక్క గొప్ప కళ్యాణం చేసేటప్పుడు ఉమ్, సేమ్ ఈ స్టూడియోలో చేసినట్టే అక్కడ చేసింది అనుకున్నాం కదా. అప్పుడు ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ఉన్నది అని చాలా మంది అనుకుంటాం కదా. అంటే స్థలానికి విలువ ఉంది, ఉమ్, పవిత్రత స్థలం. ఉమ్, ఆ కార్యక్రమం గొప్పది, పని, ఈ పెళ్లికి సంబంధించిన విషయం, అమ్మది కళ్యాణం కాబట్టి అమ్మ ఏ శరీరంలో మీకైనా పూనడం అనేది వచ్చి ఒక వాక్కు చెప్పొచ్చు, బిడ్డ నేను సంతోషమేరా, ఉమ్, మీరందరూ నన్ను బాగా ఆనంద పెట్టాడని ఏదో ఒక వర్డ్స్ 1, 2 చెప్పొచ్చు అమ్మ. ఉమ్, ఇలా చెప్పడం చేత ఏమవుతుందంటే ఆ సౌందర్య శరీరానికి విలువ వస్తుందా, తర్వాత ఆ అమ్మకి విలువ వస్తుందా? మీరు అమ్మకు గమనించండి. విలువ వస్తుంది. అమ్మకు విలువ వచ్చిన శరీరం ఎవరిది సౌందర్యం కదా. అంటే విలువ ఇక్కడ స్టూడియోలో కూర్చున్న దగ్గర అమ్మ వస్తుందా? రాదు. ఇప్పుడు విలువ ఎట్లా కోల్పోయేలా వస్తుంది? చేసినప్పుడు సౌందర్య శరీరం మీద నుంచి ఎవరి విలువ పోయింది అమ్మ విలువే కదా. పోతుంది. ఇది నేను యాక్సెప్ట్ చేయను అంటాను. ఓకే, 60 సంవత్సరాలు అన్న వాడు ఎందుకు వాడిని అంటమ్మా, జ్ఞానం అనేది అనుభవంతోనే వచ్చేది. అవును, అంత సులభంగా ఖచ్చితంగా వస్తుందా తల్లి? ఖచ్చితంగా. అలా రాదు. ఇప్పుడు స్టూడియోలో కూర్చొని వచ్చింది శరీరం మీదకి అంటే అమ్మ పుట్టు పూర్వతరాలు ఆదిబీజం వంశం, వంశం తర్వాత నీ యొక్క వంశంలో మొట్టమొదటి ఆదిబీజం ఎవరి నుంచి వచ్చినావు, నీకు ఏ రుణంలో నేనున్నా. అందరు గుడులు కడుతున్నారా అమ్మ ఈ రోజు? లేదు, ఎందుకు ముఖ్యమంత్రి చెప్పారు? గారు గుడి కట్టారా? అంతకు అవ్వదు ముందు స్వామి. ముఖ్యమంత్రి కట్టాడా? అంత ఈజీ కట్టాడు. కాదు కదా స్వామి. అడుక్కునేవాడు భిక్షాటకుడు కట్టిన గుడులు ఉన్నాయి మన దగ్గర. అవును, భిక్షాటకుడు కట్టిన గుడులు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు కట్టిన ఉన్నాయి. గుడులన్నీ ఒకప్పుడు భిక్ష చేసి కట్టినాయి, అవును, అందరూ పోగేసి కట్టినాయి. ఒక అవును. కారణ జన్ముడు ఉంటాడు, అందరినీ మేల్కొల్పడానికి కదా. అవును, అలా వస్తేనే గుడులు వస్తాయి. అవును, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటమ్మా, ఒక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడడం చేత వాళ్ళు బాధపడ్డారు అన్న విషయం వాళ్ళంటే నేను మా అమ్మని కులాన్ని అన్న విషయంలో చెప్పడం చేత అక్కడ క్షమాపణలు అలా కాదు ఇలా కాదు అక్కడికి ఆగిపోయిన విషయం. ఉమ్, వాళ్ళు అలా రావడం కూడా నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే 3 నెలల నుంచి రావట్లేరు. ఉమ్, అంటే వాళ్ళు ఇప్పుడు మల్లన్న జాతర ఒకటి ఉండే, అయిన వాళ్ళు మల్లన్న జాతర ఒకటి ఉన్నది, మధ్యలో ఏదో పండుగ వచ్చింది, కుంభమేళ ఒకటి హడావిడి ఉండే అమ్మ. నేను కుంభమేళ లేను, కొన్ని రోజులు 5-6 రోజులు పోయినాము. అవును, అందరు హడావిడికి షెడ్యూల్స్, పోలీస్ అధికారులు కూడా లేరు. ఉమ్, అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్స్ లో వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే తెర మూసుకుపోయింది కదా. ఆ తెర లేపేసరికి ఏమైతుంది అంటే అలా ఏం జరుగుతుందో తెలియదు, అలా దొంగలు ఉన్నారా, రాజులు ఉన్నారా, రాళ్ళు ఉన్నాయా తెలియదు. ఇప్పుడు మొత్తానికి అడ్డుపడింది. ఉమ్, ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి చేయాలంటే పోలీస్ అధికారులు కూడా ఏమనుకుంటారు, అక్కడికి అయిపోయింది. పోలీస్ అధికారి ఏం చెప్పాడంటే సిఐ గారు, నువ్వు ఏదైనా మాట్లాడితే ఆయన తప్పు అని చెప్పినప్పుడు నువ్వు షోలోకి వెళ్ళి మాట్లాడవచ్చు స్వామి, ఉమ్, ఇలా వ్యక్తిగతంగా ఆయన కూడా మాట్లాడాడు అన్నదానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఉమ్, కొంతమంది ఉంటారు గట్టి గట్టిగా అరుస్తారు, కొంతమంది ఉంటారు నువ్వేంది నేనేంది అంటారు. నువ్వేంది నేనేంది సమాధానం కాదు తల్లి, సమాధానం మన అంతరాత్మ. నేను Yes. చెప్పేది ఏంటంటే శరీరాలపైన దేవుడు మీరు అన్నట్టుగానే వచ్చేసి ఉన్నాడే అనుకో తల్లి. ఉమ్, వెరీ సింపుల్. అఘోరి లాంటి, శ్రీనివాస్ లాంటి, శివసాధువు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో లాంటి వాళ్ళది ఆటలు కట్టవచ్చు కదా. నేను అనేది ఆ వర్షం. ఎంత అన్యాయం జరుగుతలేదు సొసైటీలో. అంటే ఇప్పుడు ఈ ఒంటి మీదకి దేవుడు వస్తున్నాడు అని అంటే అన్యాయాన్ని అరికట్టే విధంగా ఉండాలి. కానీ పంచభూతాలకే అయితే వస్తారు మీరు కదా. మాట్లాడింది ఏంటంటే వాళ్ళను వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకొని వాళ్ళను అపవిత్రం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రారు అనే విధంగా మీరు మాట్లాడారు. ఆ అమ్మాయి ఏంటంటమ్మా, సౌందర్య విషయము నా ఛానల్ వాళ్ళు పర్సనల్ గా చెప్పారు కదా. 185 మందితో మాట్లాడతామ్మా నేను ఛానల్ వాళ్ళతో. వెరీ రెగ్యులర్ గా కమ్యూనికేషన్ లో ఉంటా. కొంతమంది ఒక 15-20 మంది నాకు కొంచెం అంటే వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తులు కూడా ఉంటారు. అంటే నేను ధర్మంగా ఉండే వ్యక్తులకు విలువ, తర్వాత బోల్డ్ గా మాట్లాడటోళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా కదా. ఇప్పుడు ఆ అమ్మాయి విషయమే ఎందుకు వచ్చింది, నాగభవిత విషయమే ఎందుకు వచ్చింది అని అంటే అమ్మా, ఆ వయసు ఏమిటి, అది ఏం ఆ వాళ్ళ వయసులో వయసు అమ్మా ఏమిటి, వాళ్ళు చేసేది ఏంటి, చేసే పని ఏమిటి, అది. మళ్ళీ మాట్లాడతామా అవగాహన లేని డిస్కషన్స్. ఈ అవగాహన లేని డిస్కషన్ వల్ల మిగతా పిల్లలు ఏమవుతారు తల్లి. ఎస్, ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ ఏం చెప్తా అంటే అమ్మా, ఇదే అయినవోలు మల్లన్న, కొమరవెల్లి మల్లన్న, బల్కంపేట దగ్గర, గోల్కొండ దగ్గర 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలు కూడా సిగమూగుతారు, ఆడతారు కదా. మళ్ళీ తర్వాత ఎక్కడ కనబడరు వాళ్ళు. అవును, అమ్మ పండగ వాతావరణం రోజు పండగ అందరికి అమ్మ స్వీకరిస్తుంది. నా బిడ్డలు ఏట తెచ్చారా, కోళ్లు తెచ్చారా, పరమాన్నం తెచ్చారా, ఏది తెచ్చినా ఇష్టమే అని అమ్మ అందరితో పాటు అమ్మ కూడా ఆడుతుంది. మనందరం బోనాలు తిన్న దాంట్లో అమ్మ కూడా వచ్చి ఆడుతుంది అనేది బల్కంపేట దగ్గర తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పిన బల్కంపేటలో అమ్మ ఆ అమ్మలు వస్తారు అర్ధనారీశ్వరులు. అదేంటో మరి ఆ చరిత్ర నేను ఒకరోజు చెప్తా మీకు, నన్ను ఇంతవరకు ఎవరు అడగలేరు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర కేవలము అర్ధనారీశ్వరులు బోనమే ఎందుకు ఎత్తాలనేది నేను ఒకరోజు చెప్తా. ఎందుకంటే అది కొంచెం లాంగ్ టాపిక్, వివరంగా చెప్తే అందరు వినాలి. అక్కడ వాళ్ళందరూ ఎత్తినప్పుడు బాగా గమనించి కళ్ళు మూసి తెరిస్తే
అందులో ఎల్లమ్మ తల్లి కూడా ఆడుతుందేమో అని అనిపిస్తుంది, మీరు అంత గమనించండి. అంటే ఎవరు దేవతలో తెలియదు, అంత అంగరంగ వైభవంగా ఆడతారమ్మా. అది నేనంట భక్తి. అదే మీరు మిగతా రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కనబడితే దాని విలువ వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిల విషయం అడ్డుకున్నది కూడా దేనికనంటే, స్టూడియోలో కూర్చొని అమ్మవారు రప్పించే అంత శక్తి ఉందా అమ్మ? అక్కడ ఎవరు కూర్చున్నారు, ఏం చేశారు, ఇది ఎక్కడ రాదు కదా, అందుకనే నేను రిజెక్ట్ చేశాను. ఎక్కడ పడితే అక్కడ వస్తుందా అమ్మ? అసలు అమ్మవారు యొక్క నైపుణ్యతను ఎందుకు అంత తక్కువ చేస్తాం మనము? ఆ శక్తిని ఎందుకు తక్కువ చేస్తాం? ఇప్పుడు అదే కోణంలో కూడా ఈ వర్షిని లైఫ్ ను కూడా స్పాయిల్, వర్షిని లైఫ్ ఖచ్చితంగా ఆమెకి ఏ సాధన రాదు. నేను ముమ్మటికి ఛాలెంజ్ ఇస్తా, ఆమె ఏ సాధనలో పోదు. సాధనలోకి రాలేదు ఒక విషయము, ఆ సాధనను సాధించలేదు రెండో విషయము. శ్రీనివాసు ఏదైనా అక్కడ దగ్గర ఆగితే కానీ సాధన రాదు. సాధన అంటే ఏం తెలుసా తల్లి? అసలు ధర్మశాస్త్రాన్ని గెలవగలిగిన వాళ్ళే మహామునీశ్వరులు, సప్త ఋషులు. ఋషి పరంపర లేని వాళ్ళు ఏ విధంగా సాధించగలరు సాధన? పరమాత్ముడి ఆజ్ఞ లేని వాళ్ళు సాధనని ఏ విధముగా సాధించగలరు? 45 రోజులు మన సోదరులందరూ అయ్యప్ప మాలేస్తారు, శివమాలేస్తారు కదా, వాళ్ళ కాళ్ళు మొక్కితే అయ్యప్ప స్వామిని మొక్కినట్టే అనిపిస్తుంది. అవును. ఈ రోజు మన దాంట్లో జరిగిపోయిన విషయం ఏంటంటమ్మా, 45 రోజులు మొక్కిన వాళ్ళకి అంత ఉంటే అమ్మా, జీవితమే త్యాగం చేసిన ఆ త్యాగమూర్తులు మనకి ఎలా కనబడాలి కదా. ఇప్పుడు శ్రీనివాస్ విషయంలో చూస్తే 90% నెగిటివిటీ మెసేజ్లే. అంతే, ఆ మెసేజ్లతోనే కదా ఆయనని ఆగమని చెప్తుంది. ఇప్పుడు నా మీద కూడా చాలా మెసేజ్లు వస్తాయి, నీకు ఎందుకు నాయన నన్ను ఏమన్నారంటే, మొన్న ఒక మెసేజ్, ఆ శ్రీనివాస్ రావడేందో కానీ ఈ శివరుద్ర సాధు మాత్రం వచ్చి కూర్చుంటాడు గత మీ ఇద్దరి మధ్యలో ఒకటే నడుస్తుంది అంటే, నేనన్నా మరి ధర్మం అధర్మం అనే విషయం ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. అదే మన కుటుంబంలో ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఎంత బాధ. ఆ తల్లి ఏడుస్తుంది, ఆ తండ్రి ఏడుస్తున్నాడు కదమ్మా. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు రావు ఆ తల్లిదండ్రులకి. ఇది విషయం ఖచ్చితంగా. ఆయన చేయాల్సింది ఏంటంటే ఆ ఏడుపు చేయకుండా ఏం సాధనిస్తాడు అని. ఇప్పుడు ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గురించి ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరీగా ఇంకా ఎంత కాలం ఇలా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలలో ఎంత కాలం ఈయన తిరుగుతూ ఉంటాడు, ఆయన అసలు అఘోరినని ఎప్పుడు నిరూపించుకుంటాడో జనాలు ఎదురు చూస్తున్నారు. శ్రీనివాసు అఘోరి అని నిరూపించుకోవడం ఇప్పట్లో కుదరదు, అది ఎప్పటికీ రాదు. ఒకవేళ నిరూపించుకుంటే మొదటి సన్మానం నేనే చేస్తా. ఒకటి క్లారిటీ. ఇంకోటి ఏంటంటే ఆ వయసులో అఘోర సాధన అయ్యారు. 2 పరమాత్ముడికి నీ లింగాన్ని అప్పచెప్పి పైన బ్రీస్ట్ ఎందుకు పెట్టావు? కాబట్టి నీకు అనర్హత అక్కడ ఉంది. నేను కొన్ని వివరంగా మాట్లాడతా ఫీల్ అవుతాడు కానీ అర్హత లేదు. మీరు చెప్పేది కరెక్ట్ కదా స్వామి, ఇచ్చేసావు అని అన్నప్పుడు ఇదే నీకు ఈ దీంట్లో అర్థం ఉంది. కాబట్టి ఆయన గారు కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే, నిజంగా నువ్వు సాధన కావాలి. ఇప్పుడు నన్ను చూసి నన్ను చాలా మంది అఘోరానే అంటారు, నన్ను నాగసాధు అంటారు. మొన్న మా ఎమ్మెల్యే గారు కూడా నాగసాధువు లాగా ఉన్నావు రుద్ర అని అన్నాడు. మొన్న వచ్చాడు, వచ్చినప్పుడు రోడ్స్ అవన్నీ ఓపెనింగ్ చేసినప్పుడు అంటున్నాడు, నాగసాధువులా ఉన్నావు స్వామి నిన్ను చూస్తుంటే అని అన్నాడు. అది ఏంటంటే అమ్మా, చూసిన వ్యక్తిని డిసైడ్ చేయడానికి రాదు, మన వ్యక్తిత్వం అనేది సాధన. అసలైన నాగసాధువులు దిగుతే అమ్మా చూడడానికి కళ్ళు జరుపు, వాళ్ళ వివరణ వేరుంటది. అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా స్వామి, అంటే ఇప్పుడు లింగాన్ని దానం చేసినప్పుడు నీకు బ్రెస్ట్ ఎందుకు అన్నారు కదా, అదే క్వశ్చన్ నేను అడిగినందుకే ఆయన కోపం వచ్చింది. ఆ మాట అడిగితే ఏమన్నారు తెలుసా, నేను అర్ధనారీశ్వరుణ్ణి అన్నాడు. అర్ధనారీశ్వరుడు కరెక్టే, మరి సగం ఉండాలిగా, 2 ఎందుకు ఉన్నాయి మరి? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. కాబట్టి ధర్మమైన ప్రశ్నలు. శ్రీనివాస్ ఇలా మందిని ఎందుకు మోసం చేస్తున్నారు కాదు మరి. ఇప్పుడు వచ్చిన విషయమే అది, ఇంటెన్షన్ యాక్షన్, ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వెన్ యూ గో ఫర్ ది యాక్షన్. అర్థమైందమ్మా, అన్ని ఎదుర్కోల్పులే. ఇంటెన్షన్ అయితే నేను ఇక్కడ కళ్ళు మూసుకొని ఇప్పుడు కాశీలో ఉన్నా, కాశీలో పడవలో ఉన్నా. నేను యాక్షన్ మనం బుక్ చేయాలి, టికెట్లు బుక్ చేయాలి, లంచ్ చేసుకోవాలి, అన్ని తీసుకోవాలి, అన్ని చేసి 2 రోజులు 3 రోజుల ప్రయాణం చేసుకురావాలి. ఇంటెన్షన్ కనబడుతుంది ఇప్పుడు శ్రీనివాస్ గారిది. ఆయన గారు ఇంటెన్షన్. ఇప్పుడు అమ్మాయి వర్షన్ కోసం ఆ అమ్మాయి కూడా ఇంటెన్షన్ ఉంది, ఇంకా యాక్షన్ లకు రాలే అమ్మాయి. ఓం నమ శివాయని అనర్గళంగా అన్న వ్యక్తి మిగతా వర్ష వివరణలో పూజల పురస్కారాలు అన్ని చేసినప్పుడు ఏమొస్తుందంటే అమ్మా, ఓం నమ శివాయ అన్నప్పుడు పంచభూతాలు కదులుతాయి. పంచభూతాలు కదలకుండా ఈ రోజుల్లో అమ్మ కొంతమంది హట్ అయ్యి కావచ్చు, చాలా మందికి చాలా చాలా చదువుతారమ్మా, మంత్రాలు ఎన్నో చదువుతారు కదా, వాళ్ళందరూ మామూలు స్థితిలోనే ఎందుకుంటే తెలుసా అమ్మ, నీ నాలుకకే బలం, ఐశ్వర్యానికి బలం లేదు. కొంతమంది ఉంటారు చూడండి, నార్మల్ గా చదువుతారు మంత్రాలు, ఐశ్వర్యం ఉంటుంది వాళ్ళ దగ్గర, అంటాడు ఐశ్వర్యం బలం. అంటే ఇక్కడ చూడండి, న్యాయానికి ఎప్పుడు ఐశ్వర్యం కూర్చోదు, ఇదే ధర్మం అమ్మ, మన శాస్త్రంలో రాసి ఉందే. న్యాయానికి ఎప్పుడు డబ్బు కూర్చోదు. మనకు ఇచ్చే 10,000కే మనకి 10 తోట్లు పెట్టి మాట్లాడతారు, నువ్వేంది నేనేంది నువ్వేందని.
అదే మరి 10 లక్షల అనర్గలకి ఇచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు. కాబట్టి ఏంటంటే అమ్మా మంచితనానికి విలువ లేదు ఈ రోజు. లేదు, నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి తనతో వెళ్ళి అలాంటి ప్రసంగాలు చేస్తుంది కదా, నా ఇష్టానుసారమే నేను వచ్చినా నేను ఖచ్చితంగా సాధన చేసి తీరుతా అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మాటలిని ఇంకా చాలా మంది కూడా అలా వెళ్ళడానికి సిద్ధపడే సమయము ఇదవుతుంది. అందరిలో కూడా అలాంటి మాటలు అమ్మాయిలు ఎవరు కూడా మీరు అన్నట్టుగా సిద్ధపడే అవకాశం కొంతమంది అవకాశాలు ఉన్నాయి. అలా ఎలా పోగలుగుతారు? పోవడానికి రాదు. తల్లిదండ్రులందరూ కూడా మనం చెప్పాల్సిన గౌరవమైన మాట ఏంటంటే అమ్మా, వాళ్ళు తీసుకెళ్లేసేసి విద్యా అర్హత ఇచ్చేస్తామని అనగానే విద్యా అర్హత అంత సులభంగా రాదు. సరస్వతి కటాక్షం లేనిది చదువు రాదు. మళ్ళీ చదువుకున్న వాళ్ళందరూ బాగుపడరు. కటాక్షం ఎవరికి ఉండాలి తెలుసా అమ్మా? తల్లిదండ్రుల ఆశీర్వాద బలం ఉండి, నీ యొక్క జీవిత లక్ష్యం వైపు పరమాత్ముడి ఆజ్ఞ ఉండి, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల ఆజ్ఞ ఉన్న వాళ్ళకి బలం. రతన్ టాటా గారు ఏం తీసుకెళ్లారు? బాగా గమనించాలి, ఏమీ లేవు. కానీ ఆయన ఏం పెట్టెళ్ళారు చూసారా? ఇంకో 100 సంవత్సరాలైనా ఆయన చరిత్ర మాట్లాడుతుంది. ఖచ్చితంగా. అబ్దుల్ కలాం గారు ఏం తీసుకెళ్లారు? జ్ఞానాన్ని మొత్తం ప్రపంచానికి అప్పచెప్పేసి ఆయన కేవలం మామూలు దుస్తులతోనే ఉండి కాలం చేశాడు. వాళ్ళ తెలుసుకోవాల్సింది వదిలిపెట్టేసి మనం చూడండి, కిందది ఇచ్చేస్తే మీదది ఎందుకని, ఈ జుట్టు ఎందుకని, చితాభస్వం ఎందుకని మనం ఎక్కడున్నాం చూడండి. ఎడ్యుకేషన్ అనేది మనకి కల్చర్ ఇవ్వదు. బాగా గమనించాల్సిన మాట. చదువు సంస్కారం ఇస్తుంది అని అంటే నమ్మకూడదు. సంస్కారం ఉన్నవాడికే చదువు వస్తుంది. ఈ రోజుల్లో వెరీ వెల్ మెచ్యూర్ ఎడ్యుకేటెడ్ ఈస్ డూయింగ్ హ్యాకింగ్. సంస్కారం ఉందా? కోట్లు హ్యాకింగ్ లో పోతున్నాయంట, అదేదో నెంబర్ పోతున్నాయంట. అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా, వెల్ మెచ్యూర్డ్ పర్సనాలిటీగా అదే గుణగణాలు ఉన్నవాడు నెలకి 10,000 20,000 జీతం తెచ్చుకొని ఈఎంఐస్ పే చేసుకొని 3 మల్లెపూలు తెచ్చి భార్యకి ఇచ్చుకొని ఇది ఆనందం. ఇది అసలైన ఆనందం. కోట్లు సంపాదించేసి నిద్ర పట్టకపోతే ఏం లాభం? అది మీరన్న పరిపూర్ణమైన విషయాలు. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే అమ్మా, అంటే హిట్ టీవీలో వచ్చామని చెప్పట్లేదు, ఛానల్ వాళ్ళల్లో కూడా ధర్మం అనేది వదిలేసేసి వ్యూవర్స్ కోసం పోవడం చేత గౌరవం కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు నేను వచ్చి ఇంత మాట్లాడాను చూడండి, ఇప్పుడు ఇందులో కొన్ని నెగిటివ్ కొన్ని పాజిటివ్ వస్తాయి. ఇప్పుడు వచ్చిన విషయ వివరణ ఏంటంటమ్మా, కలియుగంలో నెగిటివ్కే వాల్యూ ఉంది. బాగా గమనించాలి. సొసైటీలో పాజిటివ్ వాల్యూ లేదు. ఇప్పుడు దేవుడు రోజు పులిహోర తిన్నాడు అనుకొని పెడతామా మనం? నెగిటివ్ కి వాల్యూ ఉంది, కానీ ఆ నెగిటివ్ ప్రకారమే చాలా నాశనం అయిపోతుంది. మరి అది అడ్డుకునే మీడియా వాళ్ళు మంచిని కూడా ప్రచారం చేయడం అనేది ధర్మం కదా, చేయాలి ఖచ్చితంగా. ఎడ్యుకేషన్ ఉంది, చిన్న చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు చంపుకుంటారు ఫైనాన్స్ ఇష్యూస్ తోని. నిన్నగాక మొన్న వైజాగ్ లో 2 కొడుకుల్ని ఆయన బకెట్ లో పెట్టి చంపాడు. ఇవన్నీ ఇష్యూస్ ఏమైపోతున్నాయి అంటే మనిషి మానసికంగా ప్రఖరత అంటే ఆయన యొక్క మనస్సాక్షి గెలవలేకపోతున్నాడు. అంటే ఓపిక లేక. ఓపిక ఎందుకు ఉండదంటే కిరాయిన్లలో ఉండడం వల్ల రెంట్ కట్టాలి, రెంట్ కట్టడం చేత మళ్ళీ బయట ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టడం చేత భార్య పనికి పోవాలి, ఇవన్నీ పోవడం చేత ఇంట్లోకి వచ్చి పీస్ఫుల్ గా ఉందామని అంటే పీస్ఫుల్ గా 20,000 ఉండలేక కొందరు, అంటే అందరికి ఓపిక ఉంటది, కొందరికి ఓపిక ఉండకపోవడం వల్ల ఇలాంటివి ఏర్పడతాయి. వాళ్ళని కూడా గెలవడమే ధర్మం. సనాతన ధర్మం అనేది ఏందమ్మా, సనత్ కుమారుల ద్వారా వచ్చింది. సనక సనంద సనత్ కుమారుల సనక జాతుల అంటే ఈ నలుగురు వచ్చేసి బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మ మానస పుత్రులు అంటే ధర్మం. అంటే ధర్మం 4 పాదాల మీద ఉండాలంటారు కదా వీళ్ళే. ఇప్పుడు ఏడుందమ్మా ధర్మం? లేదు కదా. కాబట్టి ధర్మ ప్రయత్నం చేయండి మీరందరూ. ఇప్పుడు శ్రీనివాస్ మీద నేను ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అగెయినిస్ట్ గా లేను. శ్రీనివాస్ పాటించే పాటింపుల మీద నేను అగెయినిస్ట్. ఎందుకంటే దుస్తులు వేసుకోవు, ఇట్లనే ఉంటా అంటావు, అఘోరి అంటావు. అసలైన అఘోరేమో దుస్తులతో ఉంటాడు. రుద్రాక్షలు నేను అడిగింది అదే అడిగాను స్వామి, అందుకు అడిగినందుకు ఆ శ్రీనివాస్ కోపం వచ్చింది. ఒకటే అడిగా, నీ ప్రజల కోసం నువ్వు వచ్చినప్పుడు, నీ ప్రజలకు మంచి చేయడానికి వచ్చినప్పుడు, ఈ ప్రజల్లో సంచరిస్తున్నప్పుడు ఒంటి మీద కొంచెం వస్త్రాన్ని ధరించి నువ్వు ధర్మాన్ని చాటు అని అడిగాను. ఈ వస్త్రం ధరించకుండా ఇలా తిరగమని ఏ గురువు చెప్పాడు మీకని అడిగాను. అందుకు నాకు సవాల్ విసిరి నీ అంతు చూస్తానని కూడా శబదాలు చేయడం కూడా జరిగింది. అంత చూస్తా అనుకున్న వాళ్ళు అంత చూడాలి. అదే వచ్చిన సమస్య. అట్లా చెప్పకూడదు. అంత చూసేయడానికి ఏమున్నదమ్మా, నువ్వు యాంకరింగ్ కాబట్టి క్వశ్చన్ వేసావు, ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం. అంత చూసేది ఏంటే ఆయన ఇక్కడ వరకు పరిస్థితులు వచ్చేది కాదు. ఇంకా అదృష్టం ఏంటంటే అమ్మా, శ్రీనివాస్ని కొంచెం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మీద కొంచెం ట్రిగ్గరింగ్ చేస్తారు చాలా మంది. నాకు ఫోన్లు చేసి కూడా కొంతమంది ఏమంటున్నారంటే, ఆయనని ఇంకా మారారా అన్న వర్డ్స్ వస్తే నేనేమంటున్నా అంటే, మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాము. ఇప్పుడు ఈ నెగిటివిటీ వల్ల ఏమైందంటే అమ్మా,
ఆ అమ్మాయిని తీసుకుపోయినాక ఆయన మీద ఫోకస్ కొంచెం నెగిటివ్ గా పడ్డది. కానీ తను చెప్పే ఒక మాట కూడా బాగా ఆ. నెగిటివ్ అయితే ఏమైతుందంటే ఎవరైనా సాధన చెయ్యొచ్చు, ఉమ్, సాధన చేయడానికి అందరూ అర్హులే, మనసు ఒక్కటి ప్రశాంతంగా ఉండాలి, దేవుడి ధ్యాసలో ఉండాలి, అందుకు చెయ్యొచ్చు ఖచ్చితంగా. ఈ బిడ్డ వర్షిని కూడా సాధన చేసి తీరుతది అని అంటున్నాడు. మరి ఆ సాధన చేయడం అందరికీ సాధ్యం అవుతుందా? నేను కూడా చేయొచ్చా స్వామి? శ్రీనివాస్ కి చెప్పేది ఏంటంటే అమ్మ, ఇప్పుడు సాధన 12 సంవత్సరాలు లేదు. ఆ, ఇక్కడ మనం కొంచెం తెలివి ఉపయోగించాలి. అది 12 సంవత్సరాల సాధన ఇవ్వట్లేరు ఇప్పుడు. ఇప్పుడు నేను మళ్ళీ ఎన్ని సంవత్సరాల సాధన ఇస్తున్నారని చెప్తే మళ్ళీ ఆ అవార్డు అందుకుంటారు. కాబట్టి నేను చెప్పాను, ఖచ్చితంగా. 12 సంవత్సరాల సాధన లేదు, ఉమ్, ఇప్పుడు ఆ సాధనలు వేరాయి. ఇప్పుడు అఖాడాలు గతంలో కుంభమేళకు ముందున్న అన్ని అఖాడాలు లేవు, కొన్ని మార్పులు చేర్పులు వెళ్ళాయి. కొంతమంది అఘోరాలు గురువులు కూడా చనిపోయారు ఈ మధ్య కాలంలో, అంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా వయసు రీత్యా చనిపోవడం చేత కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పుడు 7 అఖాడాలు కేవలం ఉత్తరప్రదేశ్లోనే ఉండే, ఉమ్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 6 అఖాడాలు అయ్యాయి. ఉమ్, కొన్ని రాజస్థాన్ వారణాసి ఇట్లా వెళ్ళాయి, కొన్ని Okay. మార్పులు చేర్పులు జరిగాయి. ఉమ్, ఇప్పుడు శ్రీనివాస్ చెప్పాల్సిన విషయం కూడా ఏంటంటమ్మా, ఏదైతే అఖాడాలలో ఇస్తారో శిక్ష, ఉమ్, ఆ శిక్ష వేయడానికి కూడా ఈయనకు అర్హత ఉండాలి. ఈ మధ్య ఫోన్ కాల్ ఏమొచ్చిందంటమ్మా, కారు మీద ఇవి రాసుకున్నారు అవి రాసుకున్నారు అని అంటున్నారు. కారు మీద మోనాలిసా బొమ్మ పెట్టుకున్నా మనకు అబ్జెక్షన్ లేదు. మన అబ్జెక్షన్ వల్ల ఏంటంటే మోనాలిసా అనుమతి కావాలి. ఇది అది. విషయం. ఇక్కడ మోనాలిసాని పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, హక్కు ఉందని. కానీ మోనాలిసా చూసిన రోజు అవుతుంది అసలైన మోనాలిసా. ఇది వచ్చిన సమస్య. ఇప్పుడు ఆయన అందరూ చూస్తున్నారు, అవును. గమనిస్తున్నారు. శ్రీనివాస్ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే అమ్మా, గమనించే పరిస్థితి తీసుకొచ్చేయకూడదు. ఇప్పుడు నేను ఒక సాధకుడిని, నా ఇంట ఉన్న వాళ్ళే నా వెన్నుపోటు. ఇప్పుడు నా పక్కన ఉన్నవాడు నన్ను మోసం చేస్తాడని నేను అనుకోను. కాబట్టి ఏంటంటే మన పక్కనే ఉన్నాయి ఈ పాములని పడగెత్తి. కాబట్టి ఆ విషయాన్ని చిమ్మేదాకా తెచ్చుకోకుండా ఆ అమ్మాయిని కాపాడుతూ ఈయన కాపాడుకొని సొసైటీలో మంచి నెగిటివిటీని తీసి పాజిటివ్ వచ్చాడు అనుకోమ్మా, ధర్మం ఇంకా చేతి కడుక్కోలేను అంటాడు మొన్న అన్నం తిని. ఉమ్, ఆ పరిస్థితి వచ్చిందంటే కొంతమంది ఆసక్తిగా చూడడానికి వస్తారు. ఇక్కడ వచ్చిన వర్డ్స్ అలా శ్రీనివాస్ మీద నెగిటివ్ వచ్చిందంటే ఆ నాలుకతోని కొన్ని దుర్భాషలు ఆడడం వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఒక Yes. సాధకుడు ఆ నాలుక వదలకూడదు. ఉమ్. అలా వదిలేసేస్తే ఏమవుతుంది, మీది ఇదేనా అని అంటారు. వదిలేసాడు అలా already. వదిలేయడం వల్ల ఉమ్, విలువలు కొన్ని పోయాయి అంటారు. అంతే. ఇంకొంతమంది ఏమంటారు, అసలు నీకు నేర్పింది ఇదేనా అంటారు. అవును. ఆయన ఏమన్నంటే కార్ల నుంచి ఒక కర్ర తీస్తున్నాడు. తల్వార్ తీస్తున్నాడు. ఇప్పుడు ఆయన అదృష్టవంతుడు, ఉమ్, కర్ర తీస్తున్నాడు. ఆయన ఎందుకు చాలా అదృష్టవంతుడు శ్రీనివాస్. కర్ర అవతల వ్యక్తి తీస్తలేడు. శ్రీనివాస్ మరి ఇప్పుడు ఇండైరెక్ట్ గా కర్ర- స్వామి మాత్రం మీకు ఇంటి ఇస్తా ఉన్నారు, మరి అది ఉమ్. దృష్టిలో పెట్టుకోవాలి. కర్ర ఎందుకంటే, అవతల వ్యక్తి ఆ, తీస్తలేడు తల్లి, తీసేస్తే అదే. విలువ ఉండదు ఇక. అందుకే ఇండైరెక్ట్ గా మీరు ఇంటి ఇస్తున్నారు కానీ ఆయన చాలా మంది గుర్తించట్లేదు హెచ్చరికలు ఇస్తున్నారు, ఖచ్చితంగా. ఏదేదో చెప్తున్నారు ఫోన్లలో. ఆ. అలా ఆయన కాపాడు. మరి ఈ శ్రీనివాస్ ఆ, మనకు కలవాలి అని అన్నాడు కదా. స్వామి గారి ముందర కూర్చుంటే స్వామి వారు ఏం చేయబోతున్నారు, ఎలా ఏం ఇప్పుడు శ్రీనివాస్ మా నేర్పించబోతున్నారు? ముందు కూర్చున్నాడు అనుకోమ్మా, ఆ, నేను ఖచ్చితంగా మీడియా ఛానల్ వాళ్ళందరినీ పిలవను. ఓకే. ఎందుకంటే ఆ. ఆయనకి కొన్ని వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయి. కొంచెం కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు శ్రీనివాస్ చేసే విషయం కూడా ఏంటంటే, ఆ. రాగానే అందరు ఛానల్లో రావాలి, వచ్చేసేస్తే ఉండదు అక్కడ వ్యక్తిగతం అనేది, మనం లాస్ అయిపోతాం. ఉమ్, ఆయనకు కూడా కొన్ని ఉండొచ్చు కదమ్మా. ఇప్పుడు ఆయన బాత్రూమ్ పోయినా నన్ను వీడియో తీసారని ఫీల్ అవుతున్నాడు. ఈ ఫీల్ ఇంకా కావాలి ఆయన, ఉమ్. ఇంకా ఆ ఫీల్ అయితేనే ఒక దగ్గర కూర్చుంటాడు. ఇప్పుడు దుస్తులు వేసుకున్నాడు, చూడడానికి ఇప్పుడు ముచ్చటగా లేడమ్మా. ఓపెన్ నిజం కదా స్వామి, నేను ఆ దుస్తుల గురించి ఎంత గొడవ పడితే నాకు ఎంత పెద్ద పెద్ద ఫోన్లు నేను వచ్చాయి గొడవ పడ్డాను స్వామి, ఆ దుస్తువుల కోసమే కదా? గొడవ పడ్డాను. నాకు ఎన్ని ఫోన్లు వచ్చాయి తెలుసా ఆ. అమ్మా. అప్పుడు పెద్ద ఎత్తున ఫోన్లు నాకు, నీకెందుకు, నువ్వు సాధకుడు, నువ్వు ఏందో నువ్వు చూసుకొని పెద్ద అన్నారు. పెద్ద ఫోన్లు వేసి నన్ను చాలా అన్నారు. మంది అన్నారు, పెద్ద పెద్ద వేసుకొచ్చారు కానీ ఆయన అలా తిరిగితే మీకు వచ్చే నష్టం నష్టం ఏంటి వచ్చేదని అన్నారు. అన్నారు. నన్ను ఆ? కామెంట్లు చాలా పెట్టారు, అన్నారు. వార్నింగ్లు ఇచ్చారు, ఎన్నెన్నో చెప్పు, నువ్వు ఎక్కడుంటో చెప్పాను అన్నారు. నేను ఎన్ని అన్నారు చేసిన కానీ నేను వీడియో కూడా తగ్గలేదు. అన్ని అలాగే అలాగే కామెంట్లు వచ్చాయి, నేను పెట్టారు. ఎక్కడ తగ్గలేదు. దుస్తులు ఆఖరికి వేసావు, నేను దుస్తులు వేసేదాకా అంతే. వదిలిపెట్టాను అన్న. అంటే అదే ధర్మం కదమ్మా. అంతే కదా. అదే ఒకవేళ మళ్ళీ ఇంకో విషయం, పురుషుడు ఉంటే మనం వదిలే వాళ్ళమా? ఇప్పటివరకు ఎన్నో గొడవలు అయ్యేటి కదా. అయితే స్త్రీ ఖచ్చితంగా శరీరం అనే విషయం వచ్చేసరికే కదా నిన్ను గౌరవానికి ఆలోచించి మన స్త్రీలో ఉన్న విలువ అనేది, అదొక విషయం కూడా నేను హెచ్చరించాను. మొత్తానికి దుస్తులు వేయడం సమాజానికి ఆయనకి మంచి, అదైతే చాలా సంతోషమైన విషయం ఇప్పుడు అనుకోవాలి. అమ్మాయితో పాటు ఉంటున్నాడు, కాకపోతే- గౌరవంగా ఉన్నది, అమ్మ అంటున్నారు ఇప్పుడు, ఉమ్, అది చాలా ఆనందకరమైనది. ఇంకా శ్రీనివాస్ మమ్మల్ని కలుస్తాడా కలవడా అనేది ఆయన నిర్ణయం. నేనైతే రమ్మని కలిస్తే live ఏం వచ్చాను. చేయబోతున్నారు? ఏం చేయబోయేది ఏముండదు ఇక. నేను ఏంటంటే టెస్టులు ఇచ్చేది ఉండదు నాకు, Hmm. డైరెక్ట్ గా ఆ రోజు విషయం చెప్తాం. నేను ఇమీడియట్ డిసిజన్ అలాంటి- తీసుకొని మాట్లాడడమే. కలిస్తే ఈ ప్రణాళిక ఉంది నా దగ్గర అని. ఆ, నేను అఘోరాన్ని కాదు కదా, నా దగ్గర ప్రణాళికలు ఉండవు. ఓకే నేను ఆ ప్రణాళికలు శ్రీనివాస్ మీద వేయను. ఓకే కోటి విద్యలు కోటి కోసమే తల్లి. ఓకే. 3 సార్లు నువ్వు తినకపోతే మన పరిస్థితులు ఈ రోజుల్లో తెలుసు. కాబట్టి పరమాత్ముడికి కూడా ప్రసాదమే. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు స్వామి. నమస్కారం ఎందుకంటే మరి శ్రీనివాస్ ఆలియాస్ అఘోరి
ఆ వర్షిణి అనే అమ్మాయి కూడా తను చాలా తొందరపాటు నిర్ణయం తీసుకుంది. తనకు చాలా భవిష్యత్తు ఉంది, తనకు థ్రెడ్ ఏర్పడబోతుంది. ఇవి గమనించుకోవాలి. ఎందుకంటే సాధన చేయడం అంతా సులువు కాదు, అందరికీ సాధ్యం కాదు. ఆ విషయం తెలుసుకోవాలి ఫస్ట్ వర్షిణి. ఎందుకంటే తల్లిదండ్రుల కోరిక మేరకు కూడా వర్షిణి అక్కడికి చేరుకుంటేనే చాలా తనకు భవిష్యత్తులో నిలబడుతుంది. కానీ ఇప్పుడు థ్రెడ్ ను తన వెంట పెట్టుకొని కూడా తను అలా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని కూడా స్వామి హెచ్చరిస్తున్నారు. అంతేకాదు శ్రీనివాసును కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, ఆ అమ్మాయికి నా ప్రాణం ఉన్నంత వరకు అమ్మాయిని సెక్యూర్ చేసుకుంటానన్నారు. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.